ఆత్మబంధువులందరికీ నమస్కారము. రమణ మహర్షుల వారు చెప్పిన ఆధ్యాత్మిక కథలు. ఈరోజు అర్ధనారీశ్వరుడు అను విషయముగా చెప్పినటువంటి కథ. ఇందులో పార్వతీదేవి కాశీనందు అన్నపూర్ణగా వెలిసిన విధానము, కంచిలో కామాక్షీదేవిగా వెలిసిన విధానము, పరమేశ్వరుడు అరుణాచలంలో వెలిసిన విధానము, అమ్మ పార్వతీదేవి శివునిలో కలిసి శివుడు అర్ధనారీశ్వరుడుగా మారిన విధానము చెప్పబడినది. మొట్టమొదటగా అమ్మ పార్వతీదేవి కాశీనందు అన్నపూర్ణగా వెలిసిన విధానాన్ని గురించి తెలుసుకుందాం. ఒకానొకప్పుడు పార్వతీ పరమేశ్వరుడు ప్రజ్ఞావంతమైన కైలాస పర్వతం మీద శోభాయమాయమైన సింహాసనం మీద కూర్చొని ఉన్నారు. ఆ స్థలం ఎంతో పరిమళభరితమై సువాసనలతోనూ పూల సువాసనలతోనూ శోభాయమానంగా ఉంది. పరమేశ్వరుడు తన కొరకై వచ్చిన దేవతలతోనూ ఋషులతోనూ మరియు అతిథులతోనూ ముచ్చటించి వారికి కావలసిన కోరికలను ఇచ్చి వారిని అంతా పంపివేసిన తర్వాత కొద్దిసేపు అమ్మ ఉమాదేవి యొక్క సహధర్మంలో ఆనందిస్తున్నాడు. రతీదేవి వలె అంత అందము కలిగి మంగళకరమైనటువంటి గుణములు కలిగి మరియు సనాతన సాంప్రదాయ పద్ధతులు కలిగి ఉన్న ఉమాదేవిని అయ్యవారు చూచి పరమేశ్వరుడు సంతృప్తి చెందాడు. ఆ ఆనంద సమయంలో పరమేశ్వరుని యొక్క మొత్తము దృష్టి అంతా తన మీదనే ఉన్నదని పార్వతీదేవి ఆలోచించుతూ తమాషాగా ఆటలాడుతూ పరమేశ్వరుని వెనుకకు చేరి వేడుకగా సాంబశివుని 3 కన్నులను తన 2 చేతులతోనూ మూసివేసినది. ప్రపంచానికి ప్రభువైన ఈశ్వరుని పద్మపత్రముల మాదిరి కోమలమైన చేతులతో మూసివేసి ఇంకా తమాషాగా ఎవరిది అని అడిగింది. ఎప్పుడైతే పరమశివుని 3 కళ్ళను మూసివేసిందో అనగా సూర్యుడు, చంద్రుడు మరియు అగ్ని మొత్తము ప్రపంచమంతా కొన్ని వేల సంవత్సరాలుగా గాఢమైన చిమ్మ చీకటిలో మునిగిపోయింది. ఎందుకంటే ఒక క్షణకాలము పరమేశ్వరునికి అయితే అదే క్షణకాలము మనకు కొన్ని వేల సంవత్సరాలతో సమానం. అమ్మవారు తమాషా కొరకు ఆడిన ఆట ప్రపంచమంతా చిమ్మ చీకటిలో ఉండి అకాల నాశనానికి దారితీసింది. అంతా చిమ్మ చీకటిలో ప్రపంచమంతా స్తంభించిపోయి ఏ రకమైనటువంటి చర్యలు జరగకపోయి తత్ఫలితంగా జీవజాలమంతా నశించిపోయి క్రొత్త జీవజాలము లేకుండా పోయినది. ఈ విధమైన పరిస్థితులను చూచిన దైవ స్వరూపులైన సిద్ధులందరూ పరమేశ్వరుని చేరి భక్తితో సేవించి ప్రపంచ పరిస్థితిని బాగు చేయమని అన్నారు. భక్తుల యొక్క మరియు సిద్ధుల యొక్క విన్నపమును వినిన కరుణగల పరమేశ్వరుడు జగన్మాతతో, గౌరీ, నీ చేతులు తీసి నా కన్నులను వదిలివేయి అని చెప్పినాడు. వెనువెంటనే అమ్మవారు తన 2 చేతులను తీసి చంద్రునికి, సూర్యునికి మరియు అగ్నిదేవునికి ఉన్న అడ్డంకిని తీసివేసింది. అప్పుడు ప్రపంచానికంతా కాంతి తిరిగి వచ్చింది. అప్పుడు పరమేశ్వరుడు భక్తిపూర్వకముగా అక్కడ కూర్చున్న సిద్ధులను ఎంతకాలం గడిచిపోయింది అని అడిగాడు. దానికి వారు, అయ్యా, మీకు అరసెకండు కాలము మాకు కొన్ని లక్షల సంవత్సరాలతో సమానము అని చెప్పారు. వారు చెప్పిన మాటలు విన్న తర్వాత దయాసముద్రుడైన పరమేశ్వరుడు చిరునవ్వుతో తన ప్రియమైన అమ్మవారి వంక చూస్తూ ధర్మార్థముల మీద కొన్ని మాటలు మాట్లాడి, నీవు ఈ ప్రపంచానికంతా తల్లివి. నీవు చేసినటువంటి పని సరి అయినది కాదు. దీనిని ముగించుటకు ఏదైనా చేయాలి. నేను మాత్రమే ఇటువంటి పనిని నియమిత కాలములో చేయాలి. మీ యొక్క అవివేకం వల్ల సమయము కాని సమయమునందు ఈ ప్రపంచాన్ని క్రియాశూన్యము చేశావు. నీవు ప్రేమకు ప్రతిరూపానివి. అటువంటిది నీవు సృష్టికి బాధ కలిగించే కారణభూతురాలువైనావు. నీవు దయామాతవు. కనీసము వేడుక కొరకైనా ఇలా ఇతరులను బాధించరాదు. శంభో శంకరుని మాటలు వినిన మీదట ఉమాదేవి పశ్చాత్తాపంతో పరితపించి ఆమె చేసిన ఈ కళంకానికి పరిహారముగా ఏమి చేయవలెను అని ప్రార్థించినది. అందుకు శివశంకరుడు అమ్మవారి పశ్చాత్తాపమునకు మరియు భక్తికి తృప్తి చెందినవాడై, నన్ను వదిలి బయటకు వెళ్ళుటకు నీకు ఏ రకమైన ప్రాయచిత్తమును నేను నిర్ణయించగలను? అంతేకాకుండా
నీవు ధర్మ మార్గములో నడుస్తున్నావు కాబట్టి ప్రస్తుతం అమలులో ఉన్న ధర్మాన్ని బట్టి నీవు చేసిన పాపమునకు పరిహారముగా చేయు తపస్సును నేను నిర్ణయిస్తాను అని చెప్పి నీవు ఈ కర్మభూమి సంక్షేమానికి పుణ్యమైన సత్కర్మలు చేయి. ఈ భూమి మీద మతపరమైన విధులు నిర్వహించుటకు సరి అయినది అని చెప్పబడింది. కాబట్టి ఈ రకమైన ధర్మ తపము ఆచరించుట వలన ప్రజలు నీపై గట్టి నమ్మకము ఏర్పరచుకుంటారు. దీనిని గురించి ఎలాంటి సంశయమూ లేదు. నీ కృపాదయ వలన భూమి మీద ధర్మము సంరక్షించబడి అవగాహనలోనికి వస్తుంది. దేవపత్ని నిన్ను ఈ కాలము తెలియని వేదములన్నీ అనంతమైన దేవతగా ఘోషిస్తాయి. ఈ భూమి మీద కాంచీపురము అను నగరము స్వర్గతుల్యమైనది. ఒక చిన్న తపమైన అనంతమైన ఫలితాలనిస్తుంది. నేను అక్కడ నీ హృదయ కమలయములో నా నిరాకార స్వరూపములో స్వచ్ఛమైన ఆత్మతో ఉంటాను. కాబట్టి నీవు నాకు దూరమైనావని లేక నీ నుండి నేను దూరమైనానని వేదన చెందన అవసరము లేదు అని పరమేశ్వరుడు జగన్మాతకు తెలియచేశాడు. ఈ మాటలు వినినంతనే అమ్మవారు పార్వతీదేవి తన సహచరులను తీసుకుని దక్షిణ వైపుగా తన ప్రయాణమును కొనసాగించింది. ఆ సమయమునందు కాశీరాజ్యములో సరియైన వర్షములు పడనందున గొప్ప కరువు సంభవించినది. ప్రజలు తగినంత ఆహార ధాన్యములు దొరకనందున చాలా గొప్పగా బాధలు పడుతూ ఉండిరి. అప్పుడు అమ్మవారు తాను పోవు దారిలో తన కంటబడిన ఈ విషయమును గ్రహించి అక్కడున్న ప్రజల మీద దయచెంది తన కోరిక మేరకు అక్కడ ఒక రాజప్రసాదమును సృష్టించింది మరియు అన్నపూర్ణ అని పేరు పెట్టింది. ఏ సమయములోని ఖాళీ కాని పాత్రతో వేలాది మంది ప్రజలకు ఆహారము అందించింది. ఇదంతా అమ్మవారి కీర్తి ప్రతిష్టలు రాజ్యమంతా తెలియకముందే ఇలా అన్న సంతర్పణము చేసింది. ఈ సమయంలో కాశీరాజు ధాన్యాగారము ఖాళీ అయిపోయింది. అప్పుడు రాజుకు ఏమి చేయవలనని ఆశ్చర్యపోయాడు. అదే సమయంలో అన్నపూర్ణ అను ఒక స్త్రీ ఈ బీదలందరికీ అన్నదానము చేస్తున్నదని వినిన రాజు చాలా పెద్దగా ఆశ్చర్యపోయినాడు. కేవలము ఒక స్త్రీ ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నదా అని మరియు ఆమెను పరీక్షించదలిచి కొంత భాగము బియ్యము అప్పుగా ఇమ్మని అడిగాడు. దానికి జవాబుగా ధాన్యాన్ని ఎటువంటి పరిస్థితిలోనూ అప్పుగా ఇచ్చే ప్రసక్తి లేదని, కావాలంటే మీరు వ్యక్తిగతముగా ఇక్కడికి వచ్చి భుజించవచ్చు అని తెలియచేసింది. ఆమెను ఆమె శక్తి సామర్థ్యములను పరీక్షింపదలిసి రాజు వారి మంత్రులతో మారివేషములు ధరించి అన్నపూర్ణశాలకు వచ్చి అక్కడ ఇచ్చిన ఆహారమును భుజించసాగారు. తరువాత రాజు సునిశితంగా పరిశీలించాడు. ఎంతమందికి ఆహార పదార్థములను వడ్డించినను ఏ మాత్రము తరిగిపోకుండా వస్తున్న పదార్థములు. ఇది అంతా చూస్తే ఇది ఒక దైవమాయ అని, కేవలం మానవ మాత్రులచే చేయదగిన కార్యము కాదని రాజు అవగాహన చేసుకున్నాడు. అలా భోజనము చేసిన తరువాత అమ్మవారి పాద పద్మములకు నమస్కరించి, అమ్మా తల్లి, మమ్మల్ని దీవించు మరియు మాకు రక్షణ కల్పించు అని ప్రార్థించాడు. అతని భక్తి ప్రపత్తులకు అమ్మవారు సంతృప్తి చెంది తన నిజరూపమును ధరించి రాజుతో, ప్రియమైన కుమారా, నేను నీ యొక్క భక్తి ప్రపత్తులకు సంతృప్తి చెందినాను. నేను ఇక్కడ చాలా కాలము ఉన్నాను కాబట్టి నీ రాజ్యము ఈ కష్టతరమైన కరువు కాటకముల నుండి విముక్తి చెందుతుంది మరియు నీ రాజ్యమునందు ఎప్పుడూ వర్షాలు పడి సుభిక్షముగా ఉండి కరువు కాటకములు లేకుండా పోతాయి. మరియు ఇక్కడ ఇంకా చాలా కాలము ఉండలేను. నా తపము కొరకు నేను దక్షిణ దిశగా పోవలసి ఉన్నది. నీవు సంతోషముగా ఉండి ప్రజలను సుఖశాంతులతో రక్షించు అని చెప్పింది. అందుకు రాజు, ఏది ఏమైనప్పటికీ నీవు మాకు పూజించుకునే దానికి నీవు ఉండవలను తల్లి అని అడిగాడు. అమ్మవారు అలాగేనని ఒప్పుకొని అక్కడ నుండి వెళ్ళిపోయినది. ఆ కారణము వలననే అమ్మవారు అక్కడ అన్నపూర్ణగా వెలసినారు. అదే స్థలమును ఎక్కడైతే ఆమె ఉందో దానిని
ప్రస్తుతము పేరుగాంచిన అన్నపూర్ణ దేవాలయముగా ఉంది. హరి ఓం తత్సత్. ఇది మొదటి భాగము. మిగతా రెండవ భాగములో అమ్మవారు కాంచీపురమునకు పోవుట, అక్కడ తపం ఆచరించుట, అక్కడ నుండి తిరువన్నామలైకి పోవుట, ఆ కథలు మిగతా శేషభాగములో తెలుసుకుంటాము. హరి ఓం తత్సత్. హరి ఓం తత్సత్. హరి ఓం తత్సత్.